he is threading. He is threading a needle. He is threading a needle. అతను ఒక సూదిలో దారం ఎక్కిస్తున్నాడు అంటానికి ఈ విధంగా చెప్పాలి. He is threading a needle. అతడు సూదిలో దారం ఎక్కిస్తున్నాడు. He is threading a needle అనేటువంటిది మనం ఈ విధంగా చెప్తాం. రైట్. నేను నా కోటు తగిలిస్తున్నాను. ఈ హ్యాంగర్స్ అవి ఉంటాయి కదా, వాటికి మనం తగిలిస్తాం అన్నమాట. కోటు తగిలిస్తున్నాను ఎలా చెప్తాం? ఐ యామ్ హ్యాంగింగ్ అప్. ఐ యామ్ హ్యాంగింగ్ అప్ మై కోట్. నేను నా కోటు తగిలిస్తున్నాను, పైన తగిలిస్తున్నాను అని చెప్పడానికి ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అనమాట. ఐ యామ్ హ్యాంగింగ్ అప్ మై కోట్. అది ఓకే. మూడో సెంటెన్స్లోకి వెళ్దాం. మూడో సెంటెన్స్లోకి రైట్. అతను ఒక కొమ్మ ఇరుస్తున్నాడు. అతడు ఒక కొమ్మ ఇరుస్తున్నాడు. హీ ఈజ్ స్నాపింగ్ ఏ బ్రాంచ్. హీ ఈజ్ స్నాపింగ్ ఏ బ్రాంచ్. అతను కొమ్మను పట్టుకొని ఇట్లా ఇరుస్తున్నాడు అనమాట. ఇరవటాన్ని ఏమంటాము? స్నాప్ అని చెప్పి. హీ ఈజ్ స్నాపింగ్ ఏ బ్రాంచ్ అని చెప్పి మనం చెప్తాం. హీ ఈజ్ స్నాపింగ్ ఏ బ్రాంచ్. ఓకే. ఆవిడ ఆకులు తెంపుతుంది. ఆవిడ ఆకులు తెంపుతుంది. షీ ఈజ్ ప్లకింగ్. షీ ఈజ్ ప్లకింగ్ లీవ్స్. ఆవిడ ఆకులు తెంపుతుంది. చెట్టుకుండేటువంటి ఆకులు మొత్తం కూడా చకచక ఆవిడ తెంపేస్తుంది అని చెప్పడానికి షీ ఈజ్ ప్లకింగ్ లీవ్స్ అని చెప్పి మనం చెప్తాం. షీ ఈజ్ ప్లకింగ్ లీవ్స్ అని చెప్పి చెప్తాం. రైట్. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు అంటానికి ఏమంటారు? మంచి వర్డ్ చూడండి. హీ ఈజ్ పుల్లింగ్ మై లెగ్. హీ ఈజ్ పుల్లింగ్ మై. వెరైటీగా ఉంటుంది. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు, లేకపోతే నాతో పాటు జోక్ చేస్తున్నాడు, నాతో తమాషాలు చేస్తున్నాడు అంటానికి ఏమంటాం? హీ ఈజ్ పుల్లింగ్ మై లెగ్ అని చెప్పండి. హీ ఈజ్ పుల్లింగ్ మై లెగ్. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు. రైట్. ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకుంటుంది. ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకుంటుంది. షీ ఈజ్ పుట్టింగ్ ఆన్. She is putting on her glasses. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా జరిగేటువంటి పనులు. ఇవన్నీ మీరు రోజు ప్రాక్టీస్ చేసుకోండి. షీ ఈజ్ పుట్టింగ్ ఆన్ హర్ గ్లాసెస్. ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకుంటుంది. ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకుంటుంది. రైట్. మీరు ఇంతకుముందు ఈ ప్లేస్ చూసారా? ఇంతకుముందు మీరు ఈ ప్లేస్కి వచ్చారా అని అడుగుతుంటాం చాలామంది. ఇంతకుముందు ఈ ప్లేస్కి వచ్చారా? ఎలా అడుగుతాం? Have you visited this place before? Have you visited this place before? ఇది కరెక్ట్ అనమాట. మీరు ఇంతకుముందు ఈ ప్లేస్కి వచ్చారా? ఇంతకుముందు ఈ ప్లేస్ చూసారా? హ్యావ్ యూ విజిటెడ్ దిస్ ప్లేస్ బిఫోర్? మీరు ఇంతకుముందు ఈ ప్లేస్ చూసారా అని చెప్పి అడగడానికి మనం ఈ విధంగా ఇక్కడ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్. ఈ విధంగా అడుగుతాం. కాబట్టి చూడండి, ఆవిడ సూదిలో దారం ఎక్కిస్తుంది. షీ ఈజ్ థ్రెడ్డింగ్ ఏ నీడిల్. నేను కోటు హ్యాంగర్గా తగిలిస్తున్నాను. ఐఎమ్ హ్యాంగింగ్ అప్ మై కోట్. అతను ఒక కొమ్మ ఇరుకుతున్నాడు. హీ ఈజ్ స్నాపింగ్ ఏ బ్రాంచ్. షీ ఈజ్ ప్లకింగ్ లీవ్స్. ఆవిడ ఆకులు తెంపుతుంది. హీ ఈజ్ పుల్లింగ్ మై లెగ్. అతను నన్ను ఆట పట్టిస్తున్నాడు. షీ ఈజ్ పుట్టింగ్ ఆన్ హర్ గ్లాసెస్. ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకుంటుంది. మీరు ఇంతకుముందు ఈ ప్లేస్కి వచ్చారా? వాట్ ఈజ్ ఫర్ లంచ్? చాలా సింపుల్గా అడుగుతాం. వాట్ ఈజ్ ఫర్ లంచ్? లంచ్కి ఏముంది? వాట్ ఈజ్ ఫర్ లంచ్ టుడే? ఈరోజు లంచ్కి ఏంటి అంటే ఏం వండావు అని. ఏం వండావు అని చెప్పి అడగడానికి ఈ విధంగా వీడు అడుగుతున్నాడు అన్నమాట. రైట్. నువ్వెప్పుడు ఫోనే చూస్తుంటావు ఏంటి? ఎప్పుడు ఫోన్ చూస్తుంటావు ఏంటి? మన ఫ్రెండ్ని అడుగుతుంటాం, ఇంట్లో వాళ్ళని అడుగుతుంటాం, ఏంటి ఎప్పుడు నువ్వు ఫోన్ మీదే ఉంటావు? రైట్. వై ఆర్ యూ
వై ఆర్ యూ ఆల్వేస్ ఆన్ ఫోన్? ఎందుకు నువ్వు ఎప్పుడు ఫోన్ మీదే ఉంటావు? వై ఆర్ యూ ఆల్వేస్ ఆన్ ఫోన్? ఎప్పుడు నువ్వు ఫోన్ చూస్తూనే ఉంటావేంటి? ఎప్పుడు నువ్వు ఫోను చూస్తూ ఉంటావేంటి? వై ఆర్ యూ ఆల్వేస్ ఆన్ ది పెడితే బాగుంటుంది. ఆన్ ద ఫోన్. ఆ ఫోన్లో ఎప్పుడు ఉంటావేంటి? ఆ ఫోన్ ఎప్పుడు చూస్తుంటావేంటి నువ్వు అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం. వై ఆర్ యూ ఆల్వేస్ ఆన్ ద ఫోన్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. రైట్. చాలామంది మనకి వంకలు చెప్తూ ఉంటారు. అది అని ఇదని ఎందుకు లేట్ అయింది అంటే 100 కారణాలు చెప్తారు. మనం ఏమంటామంటే ఇంకా వంకలు ఆపు అంటాం. ఇంకా చాలులే చెప్పింది అని చెప్పి అంటాం. అప్పుడు ఏమంటాం? స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అంటే వంక, అంటే ఏదో ఒక రాంగ్ రీజన్ చెప్పడం అనమాట. ఒక రాంగ్ రీజన్ చెప్పడం. ఇంక నువ్వు చెప్పడం ఆపే అంటున్నా. ఇంక నువ్వు చెప్పడం ఆపేసాయి. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అని చెప్పి మనం ఇక్కడ దీన్ని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాను. ఐ లివ్ ఆన్ ది సెకండ్ ఫ్లోర్. ఇది లంచ్కి ఏముంది? వాట్ ఈజ్ ఫర్ లంచ్? ఎప్పుడు కూడా నువ్వు ఫోన్ చూస్తుంటావేంటి? వై ఆర్ యూ ఆల్వేస్ ఆన్ ద ఫోన్? ఇంకా వంకలు చెప్పడం ఆపు. స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను. ఐ లివ్ ఆన్ ది సెకండ్ ఫ్లోర్. సో డియర్ స్టూడెంట్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ డే టు యూ ఆల్.